మొదటి సంఘటన అది ముగిసింది అనుకున్నారు కాని అది కథకు ముగింపు కాదు, అది కేవలం ఒక విరామం. ఎందుకంటే కొన్ని శాపాలు అలా అంతం కావు. ఒక కలం, దానిలో ఎంకిపోని ద్వేషం, దాని అంతంలేని ప్రయాణం మళ్లీ మొదలవుతోంది. ఆ భయంకరమైన సంఘటనలు జరిగి సరిగ్గా 6 నెలలు. కాలం గడిచింది, గాయాలు మానిపోయాయి అనుకున్నారు. కాని కొన్ని గాయాలు మాయవో, లోపల అలాగే ఉంటాయి, ఆ శాపంలాగే. చూడండి, అంతా కొత్తగా ఉంది కదా! ఒక కొత్త నగరం, ఒక కొత్త ఆఫీస్, ఇంకా ఒక కొత్త ఉద్యోగి మోహిత్. తన కలల ఉద్యోగంలో చేరాడు, తన భవిష్యత్తును తానే రాసుకుంటున్నాను అని ఎంతో ఆశతో ఉన్నాడు. పాపం, తన తలరాతను ఇంకెవరో ఎప్పుడో రాసేశారని అతనికి తెలీదు. ఈ కొత్త ఆఫీస్ గోడలకు పాత కథలు తెలియవు, వాటికి గతం గుర్తులేదు. కాని ఆ శాపానికి అన్నీ గుర్తున్నాయి. అది దేన్ని మర్చిపోదు. ఒక కొత్త ఆఫీస్, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త బలి. అయితే ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఆ ఆఫీస్ నిశ్శబ్దంలో ఏదో మేల్కొంది. ఒక పాత వారసత్వం, ఒక శాపం. ఆ కలం తన కొత్త బాధితుడిని వెతుక్కుంటూ వచ్చింది. మోహిత్ తన పేరు రాస్తున్నాడు. చివరి అక్షరం అంతే. అకస్మాత్తుగా ఆ కలం ఆగిపోయింది. ఏంటి, సిరా అయిపోయిందా అని అనుకున్నాడు. కాని కలం కొనవైపు చూసినప్పుడు ఏదో తేడాగా అనిపించింది. కలం కొననుంచి నెమ్మదిగా ఒక చుక్క, చిక్కటి నల్ల సిర పైకి ఉబికింది. అచ్చం నెత్తురు చుక్కలా. అది మామూలు సిరాలా లేదు, దానిలో ఏదో జీవమున్నట్టు, అసహజంగా. మోహిత్ చూస్తుండగానే ఆ సిరాచుక్క కదలటం మొదలుపెట్టింది. కాగితం మీద అదే పాకుతూ కొన్ని అక్షరాలుగా మారింది. ఇంతలో గదిలో గాలి ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. ఆ కలం మళ్లీ మాట్లాడింది. మోహిత్తో మొదలైన ఈ వింత నెమ్మదిగా ఆఫీసంతా పాకింది. అచ్చం ఒక వైరస్లాగా. రాత్రుళ్ళు ఎవ్వరికీ నిద్రపట్టేది కాదు. పగలు చిన్న చిన్న విషయాలకి విపరీతమైన కోపం. అద్దంలో చూసుకోవాలంటేనే భయం. ఇక అన్నిటికన్నా విచిత్రమేంటంటే, ప్రతిరోజూ ఆ కలం ఎక్కడుండేదో తెలుసా? చెత్తకుండీలో. ప్రతి ఒక్కరూ దాన్ని విసిరి పారేస్తున్నామనుకున్నారు. కాని వాళ్లకు తెలియని నిజమేంటంటే, ఆ చెత్తకుండీ అది దాక్కునే చోటు కాదు, అది కేవలం విశ్రాంతి తీసుకునే చోటు, తన తర్వాతి బాధితుడి కోసం ఎదురుచూస్తూ. ఈ ఆఫీస్లో జరుగుతున్న వింతల గురించి వార్తలు బయటికొచ్చాయి. ఈ వార్తలు ఒక పాత గాయాన్ని మళ్లీ రేపాయి. మొదటిసారి ఈ పీడకల నుండి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి సెక్యూరిటీ ఆఫీసర్ కార్తీక్. అతనికి అర్థమైపోయింది, అది మళ్లీ తిరిగి వచ్చిందని. కార్తీకొచ్చాడు, కాని అతను పాత కార్తీక్లా లేడు. వయసుకన్నా భయమే అతన్ని మొసలివాడిని చేసేసింది. అతని కళ్లల్లో చూస్తే చాలు, ఆ నరకం ఇంకా తన్ని వదల్లేదని స్పష్టంగా తెలుస్తుంది. కార్తీక్కి వెంటనే ఒక విషయం అర్థమైపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ కలం దానంతట అదే ఇక్కడికి రాలేదు. అది ఒకరిని వెంబడించుకుంటూ వచ్చింది. అంటే దానికి ఏదో కావాలి. అది కేవలం ఒక శాపం కాదు, అదొక వేటగాడు. ఇక కార్తీక్ పాత ఫైల్సన్నీ తిరగేశాడు. అలా వెతుకుతున్న కొద్దీ అతనికొక ప్యాటర్న్ కనిపించింది. ఈ కలం వెనుకున్న కథ చావుతో మొదలవ్వలేదు, అది ఒక ఘోరమైన అన్యాయంతో పుట్టింది. అది 1987. ఒక అవినీతి రిజిస్ట్రార్ ఇదే కలంతో భూమి పత్రాలను ఫోర్జరీ చేశాడు. ఎంతోమంది ఇళ్లను లాక్కున్నాడు. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఇదే కలంతో ఒక ముఖ్యమైన పత్రం మీద సంతకం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటొకరు, ఆ తర్వాత మరొకరు. ప్రతి సంతకం వెనుక ఒక మరణం, ప్రతి ఒప్పందం వెనుక ఒక ఆత్మహత్య. ఈ చావులన్నిటికీ మూలం 1987లో జరిగిన ఆ మోసం. అప్పుడు కార్తీక్కి అర్థమైంది, ఇది చావు వల్ల వచ్చిన శాపం కాదు, ఇది నిస్సహాయత నుండి పుట్టింది. ఆ రిజిస్ట్రార్ చేసిన మోసానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి ఆవేదన, వాళ్ల కన్నీళ్లు, వాళ్ల ఆక్రందనలు అవన్నీ కలిసి ఈ కలానికి ప్రాణం పోశాయి. ఈ విషయం తెలుసుకొని వాళ్ళొక పూజారిని పిలిపించారు. ఆయన ఆ కలాన్ని చేతిలోకి తీసుకోగానే అది మంచుగడ్డలా చల్లగా అయిపోయి వణకడం మొదలుపెట్టింది. ఆయన కళ్లముందే అది సిరాతో ఒక్కటే ఒక భయంకరమైన ఆదేశాన్ని రాసింది, వారితో సంతకం చేయించు. అప్పుడు దాని అసలు లక్ష్యమేంటో వాళ్లకర్థమైంది. వాళ్లు చెయ్యని ప్రయత్నం లేదు, ప్రార్థనలు ఫలించలేదు,
మంత్రాలు పనిచేయలేదు. ఆ దుష్టశక్తిని నాశనం చేయడం అసాధ్యం అని అర్థమైపోయింది. దాన్ని ఆపలేము, కాని బంధించవచ్చు. దానికి కావలసింది ఒక్కటే, ఒక త్యాగం. దాని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఒక భూత వైద్యం కూడా ప్రయత్నించారు, కాని అది పూర్తిగా విఫలమైంది. ఆ కలంలోంచి వచ్చిన అమానుష్యమైన అరుపుకు ఆ గది గోడలు కూడా కంపించాయి. దానికి శాంతి వద్దు, దానికి కావలసింది ప్రతీకారం మాత్రమే. ఆ అరుపు విన్నప్పుడు మోహిత్కు ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆ కలం తనని ఎందుకెంచుకుందో అర్థమైంది. యాదృచ్ఛికంగా కాదు, అది తన దగ్గరకే వచ్చింది. ఎందుకంటే తను అప్పటికే జీవితం మీద ఆశ కోల్పోయి ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నాడు. బలహీనతే దానికి ఆహారం. ఇక వేరే దారిలేదు. మోహిత్ స్వయంగా ఇష్టపూర్వకంగా ఆ కలాన్ని చెత్తకుండీలో వేశాడు. వెంటనే ఆ చెత్తకుండీని సిమెంట్తో పూర్తిగా మూసేశారు. ఆ ఆఫీస్ను శాశ్వతంగా ఖాళీ చేసి దాన్ని వదిలేశారు. ఆ కథకు ముగింపు పలికామనుకున్నారు, కాని అది ముగింపు కాదు, ఒక తాత్కాలిక విరామం మాత్రమే. అది నాశనం కాలేదు, కేవలం నిద్రపోతోంది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ కథ దుమ్ము పట్టిన ఫైలులో కలిసిపోయింది. కాలం గడిచేకొద్దీ ఆ భయం కూడా నెమ్మదిగా మరుగున పడిపోయింది. కాని వాళ్ళొకటి మర్చిపోయారు, సిరా ఎప్పటికీ ఎండిపోదు. చాలా సంవత్సరాల తర్వాత పాడుబడిన ఆ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయించారు. బుల్డోజర్లు వచ్చాయి. ఆ కలం నిద్రిస్తున్న సమాధి బద్దలైంది. ఆ శిథిలాల మధ్య దుమ్ములో ఒక నిర్మాణ కార్మికుడికి అది కనిపించింది. పాతదే అయినా బాగుందే అనుకున్నాడు. ఓ, ఉచితంగా ఒక కలం దొరికింది, ఈ రోజు నాది అదృష్టదినం అని మురిసిపోతూ దాన్ని జేబులో పెట్టుకున్నాడు. పాపం, తన దురదృష్టం మొదలైందని అతనికి తెలియదు. ఇప్పటివరకు దాని లక్ష్యం ఒక ఆఫీస్ లేదా ఒక వ్యక్తి. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఆ కార్మికుడు ఆ కలాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అతని పిల్లలు దాన్ని స్కూల్కి తీసుకెళ్లారు. ఒకరి చేతి నుండి మరొకరి చేతికి ఒకే కలం 100 మంది చేతికి వస్తే ఏం జరుగుతుంది? ఆ శాపం ఎంత భయంకరంగా విస్తరిస్తుందో ఊహించుకోవడానికే భయంగా లేదా?